నా ఎంట్రీ అన్నది ఈ సినిమాలో కొత్త మెరుపు. ఇది మంచి సుష్టుగా భోంచేసిన తర్వాత మంచి స్వీట్, ఒక డెజర్ట్, ఒక ఐస్ క్రీమ్ ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని మాత్రం చెప్పగలను. నాకు ఈ అవకాశం రావడానికి ముఖ్యంగా కారణమైన డైరెక్టర్ సీను వైట్ల గారికి, ఇలా చెయ్యాలన్నయ్య అంటూ దీని రైటర్స్ కోన వెంకట్ అండ్ వాళ్ళ మిత్రుడు మరొక రైటర్ గోపి గారికి నా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అది వాళ్ళు క్రియేట్ చేసి మీరు ఉండాలి అని. అవసరమా? నా 150వ సినిమా ఉంది, సినిమా అవసరమా అంటే లేదు, చెయ్యాలి. 150వ సినిమాకి ఇందులో మీరు తళుక్కుమని కనిపించడం అది ఒక టీజర్ లాంటిది. ప్లీజ్, మీరు ఎలా ఉంటారో, ఎలా కనబడబోతున్నారో అన్నది ఈ సినిమాలో రేపు 16వ తారీఖున మీరు కనబడితే అది మా అందరికీ ఇన్స్పిరేషను అండ్ ఐ ఫీస్ట్ మా ఫ్యాన్స్కి అని అన్నారు. చాలా సంతోషం. అయితే మళ్ళీ ఈ రైటర్స్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, దాంతో వదలలేదు. అందులో ఒక చిన్న డైలాగ్ పెట్టారు. అది ఎందుకంటే మీకు కృతజ్ఞత తెలిపేలాగా, అభిమానుల్ని మళ్ళీ ప్రస్తావించేలాగా. అంటే ఆ క్యారెక్టర్, ఆ చిన్న క్యారెక్టర్లో కూడా, ఆ చిన్న టైమింగ్లో కూడా మళ్ళీ ఫ్యాన్స్ని తలుచుకోవడం జరిగింది. అది నాకు చాలా చాలా సంతృప్తిగా అనిపించింది. సరే, ఇంకా ఆల్మోస్ట్ ఆల్ రిలీజ్ దగ్గరలో పడింది కాబట్టి ఆ డైలాగ్ ఏమిటని చెప్పడానికి నేనేమి హెసిటేట్ చేయట్లా, సంతోషిస్తాను మీతో షేర్ చేసుకోవడానికి. రామ్ చరణ్ అంటాడు నాతోటి, బాస్ మీ స్టామినా మ్యాచ్ చేయటం, మీ స్పీడ్ని క్యాచ్ చేయటం ఎవరి వల్ల కాదు అని. నా స్టామినాకి, నా స్పీడ్కి ఫ్యూయల్ నా అభిమానులే, మన అభిమానులే. మన అభిమానులు మన కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోసం వెళ్ళాలి, వెళుతున్నాను, బాయ్ అంటూ అది ఉంటుంది. అంటే సీను వైట్ల గారు మీ అభిమానానికి పెద్ద అభిమానమేమో, కాబట్టి మిమ్మల్ని ఎలా అలరించాలి, ఎలా సంతోషపెట్టాలి నా ద్వారా, మా ఇద్దరి ద్వారా అనేది ఆలోచించి రైటర్స్ సహకారంతో ఆయన డైలాగులు పొందుపరచడానికి చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మా అభిమానులకు ఇచ్చినటువంటి ఇది గిఫ్ట్గా మేము భావిస్తాం ఈ సినిమాలో నా యొక్క తుది కొసమెరుపు. థ్యాంక్ యూ సార్. ఇక నేను కనిపించిన కొద్దిసేపు ఎలాగ ఉంటాను ఏమిటనేది ఎంత మీకు ఉత్కంఠ ఉందో, నేను కూడా స్క్రీన్ మీద ఎలా ఉంటాను చూసుకోవాలను. ఆఫ్టర్ 7-8 ఇయర్స్, 8 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ స్క్రీన్ మీద కనబడుతున్నప్పుడు నేను ఎలా ఉంటానా అని నాకు ఉంది. ఆ మానిటర్లో, ఆ షూటింగ్ స్పాట్లో మానిటర్లో చూసుకుంటున్నప్పుడు వావ్, పాస్ అయిపోయాం, పర్వాలేదు అనిపించింది ఉంది.